పాత్రికేయ రంగంలోనే ఒక కొత్తదనానికి కొత్త వరవడికి రూపకల్పన చేసి పాత్రికేయ వృత్తిలో ఈనాడు అనే పత్రికను స్థాపించడం ద్వారా ఒక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన రామోజీరావు గారు ఇవాళ మన మధ్య లేకపోవటం, ఈరోజే ఆయన అసూలు బాయటం చాలా దురదృష్టకరం. చాలా చేశారు. అటువంటి గొప్ప వ్యక్తికి సిపిఐ పార్టీ నుంచి ముందుగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇక రాజకీయాలకు సంబంధించి మనం 4వ తారీఖు కౌంటింగ్లో చూసాం. అనూహ్యమైనటువంటి ఫలితాలు, పరిణామాలు భారతదేశంలో చోటు చేసుకున్నాయి. చోటు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యానికి ఈ భారతదేశంలో ప్రమాదం లేదని రుజువు చేయబడింది. ప్రజాస్వామ్యం బ్రతికింది. ప్రజలు తాము విశ్వసించినటువంటి ఈ వ్యవస్థను బ్రతికించారు. ఈ వ్యవస్థ ద్వారా ఓట్ల వ్యవస్థని ఓటు ద్వారా ఎంత దుర్మార్గుడైనా అవసరమైతే ఓడిస్తాం అని, కాకపోతే కొద్దిగా ఆలస్యమైతే అవుతుంది అని ఒక చక్కటి గుణపాఠం చెప్పారు. అంతిమంగా ఎవరు ఈ ఎన్నికల్లో గెలిచారంటే సామాన్యుడు గెలిచాడు. ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అయినా, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో అయినా, భారతదేశంలో అయినా సరే. ఇంకా ఏం రుజువు చేశారంటే ఎవరైనా సరే, హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరం అన్నదమ్ములమే అనే భావనని ఇవాళ ప్రజలు దాన్ని గౌరవించారు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు. మీరు రాసుకోండి, ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఇదే ధోరణి ఏమైనా మార్చుకుంటే నిలబడుతుందేమో కానీ మళ్ళా ముస్లింలు, హిందువులు ఇక ఎండరు. జనం ఎప్పుడు కూడా మతం పేరుతో కొద్ది రోజులే రెచ్చిపోతారు. అంతిమంగా ఎవరు కూడా అంగీకరించరు. ఇదన్నీ కూడా మీరు గమనంలో ఆ ప్రభుత్వాలు పెట్టుకోవాలని కోరుతూ, అంతిమంగా మన ఇచ్చిన ప్రజా తీర్పు చాలా గొప్ప తీర్పు. దేశంలో ఎవరు గెలిచారనేది కాదు, ఏ పార్టీ అనేది కాదు, అంతిమంగా ఓటరు గెలిచాడు, ప్రజలు గెలిచారు, ప్రజాస్వామ్యం గెలిచింది. For more videos like this, subscribe Big TV channel.